నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. రవీంద్రనగర్ కాలనీ పార్క్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్. అకాల వర్షానికి నేల కొరిగిన పంటలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కల్వకుంట్ల కవిత ప్రకటనలపై జేఎస్పీ తెలంగాణ విద్యార్థి విభాగం ఇన్ఛార్జ్ శ్రీ సంపత్ నాయక్ ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పై అనవసరంగా చిందులు తొక్కారు. అక్కడ కొంతమంది మహిళలు డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ అంటే మంచినీటి కుళాయిలు పనిచేయట్లేదని చెప్పేసి, డ్రైనేజీలు సరిగ్గా శుభ్రం చేయట్లేదని చెప్పేసి, స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడ సరిగ్గా వెలగడం లేదు అని చెప్పేసేటువంటి సమస్యలను ఆ ఎమ్మెల్యే గారు పర్యటనలో ఆయన దృష్టికి తీసుకొస్తూ అక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఆయనకు వివరించినప్పుడు దానితో మరి గంటా శ్రీనివాసరావు గారు సహనాన్ని కోల్పోయి శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి రవి అనేటువంటి ఉద్యోగిని అందరి ముందు గాడిదలు కాస్తున్నావా, పళ్ళు రాలుతాయి, రాస్కెల్ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నోరు పారేసుకోవడం జరిగింది. ఆ సమయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మనస్తాపం చెంది కన్నీరుని పెట్టారు. ఎందుకు అలా జరిగింది అని విచారించుకున్నానే అనవసరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా చూడకుండా అక్కడున్నటువంటి ప్రజలకు ఈయన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి విధంగా ఎదుటి వ్యక్తి మీద చిందులు వేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న ఎలక్షన్స్. ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కన్నుల పండుగగా మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూసాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
అలాంటి యుగ పురుషుడి యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. రవీంద్రనగర్ కాలనీ పార్క్ 10వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న ఈటెల రాజేందర్ 10 వసంతాల ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారో అడిగారు. అంటే వాళ్ళన్న మాట ఏంటంటే పార్క్ మాత్రమే కాదు, దానికి ఒక చరిత్ర ఉంది, అందుకని మేము పిలుస్తున్నామని చెప్పారు. నాకు అదృష్టం మేము అందరూ కలుసుకునేదానికి. వీరరాజారెడ్డి గారి పేరు మీద వారి మిత్రులు ఇప్పుడే హర్మేంద్ర సింగ్ గారు వారి గురించి చెప్పారు. దేశంలో ఇద్దరిని మాత్రమే చాలా గొప్పగా కీర్తిస్తుంది దేశం. లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటా జై జవాన్ జై కిసాన్, వాళ్ళిద్దరికి మాత్రమే దక్కుతుంది ఆ పేరు. అనునిత్యం తుపాకీ ట్రిగ్గర్ల మీద చేతులు పట్టుకొని సియాచిన్ మంచు కొండలలో మాతృభూమి కోసం భారతమాత ముద్దుబిడ్డలుగా కర్తవ్యం నిర్వహించే క్రమంలో వేల మంది అమరులైనరు. ఈ మధ్య కాలంలోనే ఇట్లాంటి బాధ్యత నిర్వహించాలంటే ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితి ఉండేది. నాకు ఇప్పటికి గుర్తు, చిన్నప్పుడు మిలిటరీలో జాయిన్ అయినరు అంటే తెలియని చుట్టాలు కానీ తెలియని అమ్మ కానీ ఏడ్చేది, మిలిటరీలో పోయిండు ఎప్పుడు పోతున్నా అని చెప్పి. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో అట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ బార్డర్ల మీద కొంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మునుపడంతా ఉత్కంఠమైన పరిస్థితి లేదు. చాలా మంది రక్తం చిందని రోజు లేదు జమ్మూ అండ్ కాశ్మీర్లో, రక్తం చిందని రోజు లేదు అనేక ప్రాంతాల్లో, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. కాబట్టి వీరరాజారెడ్డి గారు అతి చిన్న వయసులో అంటే గొప్పగా ఎదగాల్సినటువంటి వ్యక్తి దేశం కోసం మరణించడం అనేటువంటిది చాలా గర్వంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి మాత్రం కొంత బాధ ఉంటుంది. రాబోయే కాలంలో వాళ్ళ అమరత్వం కొద్దిమంది మనుషులు మాత్రమే వారు మరణించి కూడా జీవిస్తారు. దాంట్లో వీరరాజారెడ్డి గారు ఒకరు. రెండవది, నేను చూస్తున్నా వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులందరూ వచ్చారు. 1 ఎకరన్నర జాగ ఉంటే నేను అడిగిన ఈ పార్క్ జాగ ఎంత అని, ఎకరన్నర జాగ అని చెప్పారు. ఎకరన్నర జాగ ఉంటేనే గిన్ని చేస్తున్నారు మీరు, ఇంకా మీద ఒక 10 ఎకరాల జాగగా ఉంటే ఇంకా బ్రహ్మాండం చేస్తున్నారు మీరు. అంటే హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిన తర్వాత మనిషి ఆరాటపడుతున్నాడు ఇంకొక మనిషి సాహచర్యం కోసం. అకాల వర్షానికి నేల కొరిగిన పంటలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో
తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపింది. నిజంగా పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది. అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటల బీమా బడ్జెట్లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను చినకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఒక 40 పైసలు రుణమాఫీ అయింది, 60 పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు, ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి మాటలు కోటలు దాటుతున్నాయి. రుణమాఫీ అయిపోయింది అంటుండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, అయ్యా బట్టి విక్రమార్క గారు రండి మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి, లేదు నీ మదిరే నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా, అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండ్రు తప్ప ఇవాళ గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు. పాపం మా రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంతం నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 ఎకరాలు పోయింది, ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. అంటే 6 కాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు పడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ల మీద ఒట్టు పెట్టినావు, ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు. మా మెదక్ జిల్లాలో పాపన్నపేట అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టినావు. ఒట్టు పెట్టి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే పాపం తగులుతుంది. ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి కల్వకుంట్ల కవిత ప్రకటనలపై జేఎస్పీ తెలంగాణ విద్యార్థి విభాగం ఇన్ఛార్జ్ శ్రీ సంపత్ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నా పేరు డాక్టర్ సంపత్ నాయక్, నేను జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ ఉద్యమకారుని, ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కవితక్క మనకు చాలా 15 ఏళ్ల పరిచయం ఉందక్క. నేను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది సభ్య సమాజం కావచ్చు కానీ, అది తెలంగాణ సమాజం కావచ్చు కానీ, లేకపోతే తెలుగు సమాజం కావచ్చు కానీ, అది ఏది హర్షించదగ్గలేదు. మీరు ఒక మాట మాట్లాడుతూ అతను సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకుంటా మీరు మాట్లాడిండ్రు. అంటే మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏందక్క? ఇదో ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అక్క. ఇవాళ ఎస్ఐపి ఇతను ఎవరు మీకు తెలిసే ఉంటుంది. ఇతను ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి, ఇతను ఐసీగా ఉండు మీ దగ్గర మీ ప్రభుత్వంలో. ఇవాళ అన్నమో శరణ అన్నట్టు ఎక్కడ అమెరికాలపై దాక్కునే పరిస్థితి వచ్చింది. అన్ని వ్యవస్థలను ఇవాళ ఈ దేశం నుంచి విడిచిపోయేటట్టు చేసిండ్రు. అంతేనా? ఇవాళ ఎమ్మెల్యే పేపర్ ఏదన్నా ఎమ్మెల్యే షకీల్ గారు, ఇది కూడా చూపిస్తాం. ఇతన్ని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారిని అరెస్టు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పంజాగుట్ట దగ్గర యాక్సిడెంట్ చేసి పారిపోయిండు దుబాయ్కి. అంటే మీ పార్టీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి మీరు చూడండి. కొత్తగా నువ్వు మళ్ళా ఒక కొత్త ముసుగేసుకొని వచ్చినావు అక్క. ఏం ముసుగేసుకొచ్చినావు? మళ్ళా బీసీ వాదం అనుకుంటా. బీసీ వాదం మీరు కొత్తగా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదక్క. మీ పార్టీలో ఎవరెవరు ఉన్నారు? ఇవాళ మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు నేమూరు శంకర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ, అంతేనా? ఒక ఎస్సీ బిడ్డ,
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నేను కూడా ఒక ఎస్టీ బిడ్డ. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీ బిడ్డలు అందరినీ సమానంగా చూసుకుంటూ పోతున్నారు. నేను చివరిగా ఒకటే మాట్లాడుతున్నారు. మనతో మీకు నాకు ఒక మంచి పరిచయం ఉందని కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కేసీఆర్ బిడ్డ కాకపోతే నేను తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు కూడా డేకవక్క, మిమ్మల్ని కుక్కలు కూడా డేకవని ఒక ఓయో విద్యార్థిగా ఉద్యమాలు చేసింది మేము, విద్యార్థులు బలిదానాలు చేసుకునేది మేము, 1600 మంది విద్యార్థులు చనిపోయింది మేము. మా శవాల పైన మీరు తూలుతూ గద్దెలెక్కి కూర్చున్నారు. ఇవాళ అసెంబ్లీలో మేము ఇదే సెక్రటరీ దగ్గర అన్న పవన్ కళ్యాణ్ గారు మన వాళ్ళకి ఎట్లా పనిచేసిండ్రో మీ అందరూ తెలిసిన విషయమే. ఇదే సెక్రటరీలో ఇదే విద్యార్థులం అందరం ఉద్యమాలు చేసిన వాళ్ళందరం ఈ సెక్రటరీలో కేటీఆర్ గారిని ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎవరో దగ్గర ఒక 100-200 మంది నాయకులు ఉంటే మాకు న్యాయం చేయమని చెప్పి కనీసం ఒక పథకం తెస్తే, ఒక 2 కోట్ల పథకం తెస్తే మేమందరం ఇవాళ బాగుపడేటోళ్ళం. రోడ్ల పైన తిరుగుతున్నారు. మీ జాగృతిలో పని చేసేటోళ్ళు ఏడున్నారు? కృష్ణన్ మర్చిపోయిన రాక మాణికేశ్వర. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్లలో సిఎస్కే తొలి మ్యాచ్ మినహా వరుసగా 5 ఓటమి చవిచూస్తుంది. కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ ధోని చేతికి వచ్చినా ఆ జట్టు రాత మారలేదు. చెన్నైలో శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే ఘోర పరాజయం చవిచేస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ ధోని ఎల్బిడబ్ల్యూ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సిఎస్కే అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రివ్యూలో బ్యాట్ కు బంతి తాకినట్లు స్పైక్ కనిపించిన అవుట్ ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సునీల్ సరైన బౌలింగ్ లో ఎల్బీగా వెనుతిరిగాడు. ఇక నరైన్ అప్పీల్స్ చేయగానే ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో ధోని వెంటనే రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి బ్యాట్ ను తాకి ఆపై ధోని ప్యాడ్ ను తాకినట్టు కనిపించింది. స్వల్పంగా స్పైక్ కనిపించిన థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఆల్పాడ్ లో వచ్చిన స్పైక్ థర్డ్ అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు. బ్యాట్ కు బంతి చాలా దగ్గరగా వెళ్లినట్టుంది. అక్కడ కాస్త స్పైక్ కనిపించాయి, కానీ థర్డ్ అంపైర్ ఎన్నో ఫ్యాక్ట్స్ ను పరిశీలించినట్లు ఉంది. పాదం కదలిక జరిగినప్పుడు స్పైక్ వస్తుంటాయని నిపుణుల మాట అని బౌచర్ చెప్పాడు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన స్థానిక ఎస్పీ రామ్లాల్ నాయక్. ఆయన మాట్లాడుతూ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడాలని, ప్రతి మతాన్ని గౌరవించి అన్నదమ్ముల వల్లే కలిసి జరుపుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించరాదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు వివిధ పార్టీల నాయకులు, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా పోలీస్ శాఖకి ప్రజలకి మధ్య ఉన్న బంధం విడదీయరానికి ప్రజలకు సేవ చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వ శాఖ కూడా దానికి మనము ఎవరైతే బాధ్యత తీసుకుని ముందు నడుపుతుంటామో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఆ మిస్టేక్స్, పొరపాట్లు మన ఊరికి, మన మండలానికి రిమార్క్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అప్పుడే మనం కూడా గౌరవంగా, శాంతిగా, ప్రేమతో ఉంటాము. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా పలానా మండలంలో మేము చేసిన డ్యూటీ కానీ చాలా చక్కగా ప్రేమ. ఎక్కడ కూడా నేను దాదాపు 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మిగతా సోదరులు అందరూ కూడా సహకరిస్తారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఏదో అరకొర ఏమన్నా ఉన్నా కూడా మా ఆర్గనైజ్ చేస్తే దాన్ని అక్కడికక్కడే సర్దు మణిగేటట్టు చేసి అందరినీ సంధానించి పంపిస్తారు. ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఇక ముందు కూడా జరగకూడదు. ఏ అరమరికలు లేకుండా అందరం కూడా అన్ని పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అడ్వాన్స్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన పోలీస్ స్టేషన్లో పీస్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ మీటింగ్కి వచ్చిన గ్రామ ప్రముఖులకు, వివిధ మతాల పెద్దలకు, యువకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సార్, మా దగ్గర ఏ పండుగ జరిగినా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి గట్టిగా చేసుకుంటాం. ఈ పీస్ మీటింగ్ పెడితేనే ఇట్లా పీసీ మీటింగ్ పెడతారా అనిపిస్తుంటుంది, కానీ మా పండుగలు కామన్గా అందరము మా పండుగలకు అంత రోడ్లు నిలబడి ఇష్యూ చేస్తుంటారు. డాక్టర్ సాబ్ ఇంటికి పోతాం, అందరం ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటాం. వాళ్ళ పండుగలకు మేమంతా ఇంటికి దగ్గర వెళ్ళి అందరినీ కలుస్తూ ఉంటాం, పెద్దవాళ్ళంతా కలుస్తాం. ఇక్కడ ఎటువంటి అలజడి కానీ ఎటువంటి సమస్యలు కానీ ఇక్కడ జరగదు సార్. మేము యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా, కుల పెద్దలుగా కూడా హామీ ఇస్తున్నాం. మా తరపు నుంచి కూడా మంచిగా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. చేసుకుంటూ ఉంటాం మనం. అందులో భాగంగా మన పిఎస్ లిమిట్లో ఒక 2 విలేజెస్ ఉన్నాయి మనకి. అందరి కుల మతాలకు అతీతంగా మనందరం ఒకరి పండుగలు ఒకరు గౌరవించుకుంటూ వస్తున్నాం అనేది శాంతి భద్రతల విషయంలో పోలీసు వాళ్ళకు అందరూ
సహకరిస్తూ ముందు వరుసలో ఉంటారు. కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా మీతో కమ్యూనిటీ ఎల్డర్స్తో ముస్లిం కానివ్వండి సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అంతా మనమే అనుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా చేద్దామనే మంచి ప్లాన్తో చిన్నపాటి ఎస్పీ మేడం చెప్పింది. అందరి ఎల్డర్స్ని పిలిపించి మాట్లాడాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం కమ్యూనిటీ చిన్న మీటింగ్ పెట్టమని చెప్పింది. కాబట్టి మనందరం ఒకరి పండుగను ఇంకోరు కూడా కోఆర్డినేషన్తో చేసుకొని ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపటి హనుమాన్ జయంతిని సోదరులు ఎవరైనా మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతీయతత్వం అన్ని సమ్మిళితంతో చేసే మా కర్తవ్యంలో భాగంగా ప్రజలకు శాంతి చేకూర్చాలి, పీస్ఫుల్గా ఆ ప్రొసెషన్ కానీ ఆ పండుగ జరగాలి, అన్ని మతాల వారికి మా సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళు మంచిగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో మా మైండ్లో ఉంటుంది. అది పోలీసులో నాటుకున్న అదొకటి ఉంటుంది. కాబట్టి దయచేసి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ప్రశాంతలతో శాంతియుతంగా చేశారో ఈ సంవత్సరం కూడా మమ్మల్ని సహకరిస్తూ ఒక గంట లేట్ అయినా పర్వాలేదు, ఒక 100 మీటర్ పెరిగిన దూరం పర్వాలేదు, ఒక 50 మంది దాంట్లో యాడ్ అయినా పర్వాలేదు, బట్ మన లక్ష్యం అనేది ఒకటే శాంతియుతంగా జరుపుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిరంజీవి సినిమా, ఠాగూర్ సినిమా అది వేరే సినిమాలో ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. వాడు ఒకటి పని చేస్తే ఆ పనిని ఈ ముగ్గురు చేస్తారట. ఠాగూర్ కదా, ఆ ముగ్గురు మళ్ళీ +3 అవుతారు, అంటే 9 మెంబర్స్ అవుతారు. 9 + 3 = 27 అవుతారు. అట్లా మనం తక్కువ మంది ఈ మీటింగ్ వచ్చినప్పటికీ కూడా మనం మన ఫ్రెండ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మన కులం వాళ్ళకి కానీ మన పక్కింటి వాళ్ళకి కానీ మనతో పాటు వస్తున్నటువంటి ఆ భక్తుడితో సహా అలా కొద్దిగా ఏమైనా చేస్తున్నా కూడా మనం కలిసికట్టుగా చేసుకొని కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. మన సాహెబ్ అన్న చెప్పినట్టు ఎదుటివారికి మనం స్నేహం సోదరభావం ఉండాలా. ఎదుటివాడు ఇబ్బంది పడుతుంటే మన ఆకలితో ఉంటే కూడా మనం వారికి పడనీయకుండా మనం కూడా ఒక్కొక్క సందర్భంలో కలిసి ఉండాలా, వాడికి చేయూతనివ్వాలని చిన్న సారాంశంలో చెప్పింది. చాలా మంచి వాక్యం అది. మనందరం కోరుకునేది కూడా అదే. శాంతి ప్రేమతోనూ ఎదుటివాడికి మనం అవకాశం ఇస్తే అతను ఖచ్చితంగా మనకు అదే అవకాశం ఇస్తాడు. అప్పుడే సోదరభావం ఉంటుంది, అప్పుడే సమాజంలో మంచి జరుగుతుందనే ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి దయచేసి మీరందరూ, నేను కూడా కొత్తగా వచ్చినాను కాబట్టి మీరందరూ స్వాములు మీరు కూడా ఒక స్వామి దాదాపు ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరందరూ యూత్ పిల్లలు కాబట్టి ఇంకొక సందర్భం ఏంటంటే మనం పండగ ఊర్లో చేస్తాం, కానీ మన పిల్లలు ఏం చేస్తారు, హైదరాబాద్లో వేరే ప్రాంతాల్లో స్థిరపడతారు. వాళ్ళకి ఏమంతా తెలియదు. మనమేమో గ్రామీణ స్థాయిలో ఉంటాము, మనం మంచిగా చేద్దాం అనుకుంటాం. ఎక్కడో చుట్టాల మార్గం అన్న వస్తాడు, లేదంటే హైదరాబాద్ నుంచి వేరే దగ్గర నుంచి మన బంధువులాగా కానీ మన ఇంటోడు కానీ మన ఊరోడు వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే కొద్దిగా ఎంగ్జైటీ ఫీల్ అయ్యి ఏదో జరగదని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా న్యూసెన్స్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏమైనా చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కూడా శ్రీవారి దర్శనానికి పాదరక్షలతో మహాద్వారంకు వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించిన భక్తులు 3 ప్రాంతాల్లో తనిఖీ చేసిన గుర్తించని టీటీడీ విజిలెన్స్ దారుణంగా విఫలమైన భద్రతాధికారులు తిరుమలలో వరుస అపచారాలు జరుగుతున్న టీటీడీ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన భక్తులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. రవీంద్రనగర్ కాలనీ పార్క్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్. అకాల వర్షానికి నేల కొరిగిన పంటలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కల్వకుంట్ల కవిత ప్రకటనపై జేఎస్పీ తెలంగాణ విద్యార్థి విభాగం ఇన్ఛార్జ్ శ్రీ సంపత్ నాయక్ ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.